ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదా బైనామాలపై రైతులు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కరించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెల్ల కాగితాలపై వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన చిన్న, సన్నకారు రైతులకు పెద్ద ఊరట కలిగేలా ప్రభుత్వం సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం అమల్లోకి రాగానే రిజిస్ట్రేషన్ చేయని భూమి కొనుగోలు పత్రాలు కూడా చట్టబద్ధంగా మారి రైతులు తమ భూములపై హక్కులను అధికారికంగా పొందగలుగుతారు. ప్రభుత్వం ఈ క్రమబద్ధీకరణలో 2024లో జూన్ 15 వరకు జరిగిన భూముల కొనుగోళ్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. ఈ పథకానికి అర్హులైన రైతులు 2027 డిసెంబర్ 31 లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియలో రైతులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయింపు లభిస్తుంది. అంటే 2024 జూన్ 15 నాటికి సాదా బైనామా పత్రాలు రాసుకున్న భూములపై హక్కులు పొందడానికి రైతులు ఎలాంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఆర్థికంగా భారమైన రుసుమును భరించలేరని చిన్న, అలానే సన్నకారు రైతులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. గతంలో కూడా ప్రభుత్వం సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చింది. అయితే ఆ గడువు 2023 డిసెంబర్ 31తో ముగిసింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభ్యర్థనలు, సాగు భూములపై చట్టబద్ధ హక్కుల అవసరాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ గడువును మళ్లీ పొడిగించింది. రైతులకు మరోసారి ఈ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేశారు. దరఖాస్తు అందిన తర్వాత 90 రోజులుగా పూర్తి స్థాయి పరిష్కారం ఇవ్వాలని, తుది ఉత్తర్వులు ఇవ్వకపోతే దరఖాస్తు ఇంకా పెండింగ్లో ఉన్నట్లే అని గమనించాలని ఆదేశాలు స్పష్టంగా పేర్కొన్నారు. విచారణ పూర్తయిన అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అసలు అన్రిజిస్టర్డ్ పత్రాలను దాఖలు చేసి రైతులకు సర్టిఫికేట్ను జారీ చేయాలని సూచించారు. ఈ క్రమబద్ధీకరణ పథకం కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని సాగు భూములకు మాత్రమే వర్తిస్తుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులకు తమ భూములకు చట్టబద్ధ గుర్తింపు పొందగలుగుతారు. చిన్న రైతులు అంటే 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి, అలానే సన్నకారు రైతులు అంటే 1.25 ఎకరాల మాగాణి లేదా 2 ఎకరాల మెట్ట భూమి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. రైతు అర్హతను నిర్ణయించే సమయంలో ఆయన వద్ద ఉన్న సొంత భూమితో పాటు సాదా బైనామాల ద్వారా పొందిన భూమిని మొత్తం లెక్కలో పరిగణించాలి. అంతేకాకుండా దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఆ భూమిని ప్రస్తుతం సాగు చేస్తూ ఉండడం తప్పనిసరి. అడంగల్లో అనుభవదారుగా పేరు ఉండడం సరిపోతుంది. అది లేకపోయినా శిస్తు రసీదులు అంటే భూమి పన్ను చెల్లింపు రసీదులు, ఈ క్రాప్ వివరాలు వంటి ఆధారాలపై కూడా అర్హత నిర్ధారించబడుతుంది. దీంతో సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ మరింత సులభంగా మారింది. దరఖాస్తు ప్రక్రియ కూడా సులభమే. రైతులు తమ మండలంలో ఉన్న మీ సేవ లేదా గ్రామ వార్డు సచివాలయంలో ఫామ్ 10తో దరఖాస్తు చేసుకోవచ్చు. భూములు కొనుగోలు చేసిన వారు లేదా అమ్మిన వారు ఇద్దరు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తులు అందిన తర్వాత స్థానిక తహసీల్దార్ నోటిఫికేషన్ జారీ చేసి ప్రజలకు సమాచారం అందిస్తారు. ఊరూర ప్రచారం చేసి అందరికి అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వం సూచించినట్లుగా అన్ని దరఖాస్తులకు ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో పరిశీలించి సమర్పించిన తేదీ నుంచి 90 రోజులు పరిష్కరించాలి. ఈ నూతన నిర్ణయం రైతుల సంవత్సరాల నుండి వస్తున్న సమస్యలను పరిష్కరించే దిశగా, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వేలాది చిన్న, సన్నకారు రైతులకు తమ భూములపై చట్టబద్ధ హక్కులు పొందడానికి ఇది మార్గం చెప్పుకోవచ్చు.